హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 7/2/2026. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్తాము. అలాగే ఈరోజు శనివారం కృష్ణపక్షం. అలాగే ఈరోజు నక్షత్ర విషయానికి వస్తే చిత్త నక్షత్రం అనేది నడుస్తుంది ఈ రోజంతా. అలాగే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది పెడతా ఉంటాను. అలాగే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులుగా అయితే రీచ్ అవుతుందండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మనం డిస్క్లైమర్ చూసుకున్నట్లయితే గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం కుక్కుడు శాస్త్రం లేదా ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఎటువంటి జోదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. ఇక జాముల విషయానికి వస్తే మనం మొదటి జాము అంటే 6 గంటల నుండి స్టార్ట్ అయ్యి 8:24 అయితే ఎండ్ అవుద్ది. ఈ మొదటి జాములో ముసుగు రంగు అంటారు కదా, ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలి అయినా పెట్టుకోవచ్చు, కోడి సవల అయినా పెట్టుకోవచ్చు, కోడి కాక అయినా పెట్టుకోవచ్చు ముసుగు రంగు. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, తెల్ల కెక్కెర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, కోడి చూపు కాకిడాగ పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. కోడి చూపు అంటే తెల్ల కుసి లేదా తెల్ల బొంగున్న కోడి చూపు. అలాగే ఆపోజిట్లో ఓడిపోయే రంగులను చూసుకున్నట్లయితే మనం ఎర్ర డాగ, కాకి డాగ, రసంగి, ఎర్ర కిక్కెర, ఎర్ర మైల, ఎర్ర బ్రాస్, ఎర్ర సవల, ఎర్ర పింగళి, పచ్చకాకి డాగ పెట్టమారు, ఎర్ర కాకిడాగ పర్ల. ఇవన్నీ కూడా ఎరుపులు అంటే నెమలి చూపు. ఇవన్నీ ఎరుపులన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. రెండో జాము అంటే 8:24 స్టార్ట్ అయ్యి 10:48 అయితే ఎండ్ అవుతుంది. ఈ జాము వచ్చేసి రెండో జాము అంటారు దీన్ని. అలాగే ఈ రెండో జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే మనం డాగ పింగళి అంటే కోడి చూపు అండి. ఇది కోడి చూపు డాగ పింగళి. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర డాగ, కాకి డాగ, రసంగి, ఎర్ర కక్కెర, ఎర్ర మైల, ఎర్ర అబ్రాస్, ఎర్ర సవల, ఎర్ర పింగళి, పచ్చకాకి డాగ పెట్టమారు, ఎర్ర కాకిడాగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎరుపులు అనేవి చేసి ఉంటాయి రెక్కల మీద, అలాగే నడుము మీద. మనం ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నలుపులు. అంటే నేను కొన్ని రంగులు అయితే చెప్తాను: కాకి, సవల, పింగళి, పచ్చకాకి, నెమలి, అబ్రాస్, తెల్లకెక్కెర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకిడాగ పర్ల, పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకైతే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనం ఇంకా మూడో జాము చూసుకున్నట్లయితే 10:48 స్టార్ట్ అయ్యి 1:12 అయితే ఎండ్ అవుతుందండి. ఈ జాము వచ్చేసి ఈ జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి కాకి. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి కాకి అంటే తెల్ల బొంగులు లేదా తెల్ల తోకలో చేసి ఉన్నది కోడి కాకి అవుతుంది. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, తెల్ల కెక్కెర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, కోడి కాకిడాగ పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి గెలవడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ మూడో జాములో.
మనం వీటికి ఆపోజిట్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు ఎర్రడాగ, నెమలి చూపు కాగడాగ, నెమలి రసంగి, నెమలి చూపు ఎర్ర కిక్కెర, నెమలి చూపు ఎర్ర మైల, నెమలి ఎర్ర అబ్రాస్, నెమలి ఎర్ర సవల, నెమలి ఎర్ర పింగళి, నెమలి చూపు పచ్చకాకి డాగ, నెమలి చూపు డాగ పెట్టమారు, నెమలి చూపు ఎర్ర కాకిడాగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది 4వ జాము. 4వ జాము అంటే 1:12 స్టార్ట్ అయ్యి 3:36 అయితే ఎండ్ అవుద్ది. అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి డాగ అండి ముసుగు రంగు. నెమలి డాగ అంటే అందరికీ సందేహం వస్తుంది, నెమలి కాకిడాగని పెట్టుకోకూడదని. నెమలి కాకిడాగని కాకుండా నెమలి రసంగిని పెట్టుకోవచ్చండి నెమలి డాగ పొంది ఉన్నప్పుడు ముసుగు రంగుకి. అలాగే చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి ఎర్ర డాగ, నెమలి కాకిడాగ, నెమలి రసంగి, నెమలి చూపు ఎర్ర కెక్కెర, నెమలి చూపు ఎర్ర మైల, నెమలి ఎర్ర అబ్రాస్, నెమలి ఎర్ర సవల, నెమలి ఎర్ర పింగళి, నెమలి చూపు పచ్చకాకిడాగ, నెమలి డాగ పెట్టమారు, నెమలి ఎర్ర కాకిడాగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. చూపులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, తెల్ల కిక్కెర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, కోడి కాకిడాగ పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా కోడి చూపులు అండి. తెల్ల కుసులు లేదా తెల్ల బొంగులు అంటే తెల్ల తోకలు చేసి ఉన్నవి ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. 4వ జాములో ఇక 5వ జాము చూసుకున్నట్లయితే మనం 5వ జాము చూసుకున్నట్లయితే లాస్ట్ జాము 3:36 నుండి 6 గంటల వరకు అయితే జరుగుతుంది. అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి పింగళి అండి. కాకి పింగళి అంటే బోర్నలుపు చేసి ఉండాలి కాకి పింగళి, అది ఒరిజినల్ కాకి పింగళి. తెల్ల పింగళని పెట్టి చాలామంది కాకి పింగళి అంటున్నారు. తెల్ల కాకి పింగళైనా పెట్టచ్చు, లేదా నల్ల సవలైనా పెట్టచ్చు. అలాగే మనం ముసుగు కాకుండా ఇప్పుడు చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి సవల, కాకి పింగళి, పచ్చకాకి, నెమలి, అబ్రాస్, తెల్ల కిక్కెర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకిడాగ పర్ల, పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకైతే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మనం చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో లాస్ట్ జామ్లో ఎర్ర డాగ, కాకిడాగ, రసంగి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల, ఎర్ర అబ్రాస్, ఎర్ర సవల, ఎర్ర పింగళి, పచ్చకాకిడాగ, ఎర్ర కాకిడాగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి 5వ జామ్లో. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకు 5 జాములు అయితే అయిపోయినాయి. ఇక నక్షత్ర విషయానికి వస్తే చిత్తా నక్షత్రంలో ఇక టైమింగ్స్ విషయంకి వస్తే 6/2/2026 రాత్రి 1:56 నుండి 7/2/2026 రాత్రి 3:37 వరకు కూడా ఈ చిత్తా నక్షత్రం అనేది నడుస్తుంది అండి. అలాగే మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే అలాగే కోడి, నెమలి, ఎర్రపొడ, కోడి, కాకి ఇవన్నీ కూడా గెలిచే రంగులండి. అలాగే వీటికి ఆపోజిట్లో ఓడే రంగులు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే డాగ కోడి మీద ఓడిపోతుంది, కాకి, ఎర్రపొడ, కోడి నెమల మీద ఓడిపోతుంది, పిచ్చుకవన్న గౌడు, ఎర్రపొడ కోడి మీద ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే కోడి ఏదైనా కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఈ నక్షత్రంలో. అలాగే ఈ నక్షత్రం ఒక 20-30% అయితే నడుస్తుంది. చూసుకుని మీరు ఆడుకోవాలి. అలాగే మనం 5 జాములు ఒక నక్షత్రం అయితే చెప్పుకున్నాం. మనం దిక్కుల విషయానికి వస్తే ఇంకా దిక్కుల విషయం చూసుకుందామండి. ఇక దిక్కుల విషయానికి వస్తే ఉత్తర దక్షిణ దిక్కులండి. శనివారం ఉత్తర దక్షిణ దిక్కుల్లో దక్షిణ వైపు నుంచి వెళ్ళిందేమో విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉత్తర వైపు నుంచి వచ్చింది అపజయం పాలయ్యే అవకాశం ఉంటుందండి.
ఒకవేళ నా మాటలో కానీ మీకు క్లారిటీ లేకపోతే, నా మాట కానీ అర్థం కాకపోతే మీకు ఆ స్క్రీన్ మీద కనబడినట్లు మీరు పెట్టుకోవచ్చు. అలాగే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఆ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను డైలీ పెట్టే కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి. ఇంకా మన కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి.